అదే విధముగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియ సహోదరులారా, మనము ధన్యతల గురించిన అధ్యయనాన్ని మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి ఉన్నంత కాలము మానవులమైన మనము సంతోషముగా ఉండాలి అంటే కొన్నిటిని మనము పాటించగలిగినట్లయితే సంతోషంగా ఉండగలమని దేవుని వాక్యం అయితే బోధిస్తూ ఉంది. ఒక్కోసారి అనారోగ్యంతో ఉన్న రోగులకి కూడా తెలియజేస్తూ ఉంటారు. డైలీ 3 లీటర్ల నుంచి 4 లీటర్లు నీరు తాగినట్లయితే మీ ఆరోగ్యానికి మంచిది. డయాబెటిక్ ఉన్న వాళ్ళు కొంత డైలీ వాకింగ్ చేయగలిగినట్లయితే మీకు చాలా మంచిది. అదే విధముగా బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు కారం తగ్గించే కొంచెం మీకు మంచిది అని ఆరోగ్య సూత్రాలు ఎలాగ ఉన్నాయో ఆత్మ సంబంధమైన సూత్రాలు కూడా మనకి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భూమి మీద జీవించినప్పుడు డాక్టర్లు ఆరోగ్య సూత్రాలు ఎలా మనకు తెలియజేస్తూ ఉన్నారో, క్రీస్తు ప్రభు వారు కూడా ఆత్మ సంబంధమైన కొన్ని సూత్రాలను, కొన్ని సూచనలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దానిలో ఒక భాగంగా ఈరోజు ఒక వచనాన్ని మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం నుంచి 8వ వచనాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఈరోజు భూమి మీద ఉన్న మనము పరలోకములో ఉన్న దేవుణ్ణి చూడడము అనేది సాధ్యపడిద్దా అంటే? కానీ యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్న స్తోత్రం ఏమిటి అంటే, మానవులమైన మన అందరము కూడా దేవుణ్ణి చూడగలిగిన ఒక అవకాశం మనకు ఉంది. దేవుని చూడగలిగిన ఆ అవకాశము మనకి ఎప్పుడు వస్తుంది, లేదా మనకి అది ఎలా వస్తుంది అనేది చూస్తే, ఈరోజు క్రైస్తవులమైన మన అందరమే కానీ, మానవులుగా ఉన్న జనులే కానీ దేవునిని చూడాలి అని అనుకుంటే వారు చేయవలసిన పని ఏమిటి అంటే, ముందుగా వాళ్ళ హృదయాన్ని శుద్ధిపరుచుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. శుద్ధిపరుచుకోవడము అంటే ఏమిటి అంటే, మానవులుగా ఉన్న మన హృదయాలు పరిశుభ్రంగా లేవు. పరిశుభ్రంగా లేదు కాబట్టే మనము కలిగి ఉన్న ఈ యొక్క అపవిత్రతతో దేవుణ్ణి మనం ఎప్పటికీ కూడా చూడలేం. ఒకవేళ మనము దేవునిని మనము చూడాలి అని అంటే ఖచ్చితంగా మన హృదయాలు, అక్కడ ఇంగ్లీష్లో చెప్తున్నాడు, ప్యూర్ ఇన్ హార్ట్. నీ హృదయము చాలా స్వచ్ఛత కలిగి ఉండాలి, లేదా నీ హృదయము చాలా పరిశుద్ధంగా ఉండాలి. అంటే హృదయము పరిశుద్ధంగా ఉండడము అంటే ఏమిటి అని చాలామంది అడగచ్చు. ఈరోజు ఒక్కోసారి నువ్వు మనిషివా పశువా అని అంటూ ఉంటారు. ఏ సందర్భంలో అంటారు? ఏదైనా మనుషులు మూర్ఖంగా నడుచుకున్నప్పుడు ఆ పదాన్ని చాలామంది కూడా వాడుతూ ఉంటారు. నువ్వు మనిషివా పశువా, మనిషిలాగా మాట్లాడవా అని అంటూ ఉంటారు. ఒక వ్యక్తిని మనిషిలాగా మాట్లాడింపజేసేది, ఒక వ్యక్తిని సరైన నడవడిలో నడిపించేది,
ఒక వ్యక్తిని సరైన మార్గము చూపించేది ఏమైనా ఉన్నది అంటే అది మానవుని యొక్క హృదయం. ఒక్కోసారి బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది, ఎవని హృదయము నిండునో వాడు హృదయము నిండిన దానిని బట్టి ఏమవుతాడంట, నోరు మాట్లాడుతుంది. ఈరోజు క్రైస్తవ జనాంగములో మన హృదయములో చెడుతో నింపబడితే మన నోటి మాటలు కూడా ఏమొస్తాయంట, చెడు మాటలే వస్తాయి. మన హృదయము మంచి వాటితో నింపబడితే మన నోటి మాటలు ఎలా ఉంటాయంటే మంచి మాటలుగాను లేదా మంచి ప్రవర్తనగాను ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా చూడండి, సామెతల గ్రంథంలో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. ఈ హృదయము ఎలాంటిదో ఇక్కడ చెప్తున్నాడు. ఇందాక ఏం చెప్పాడంటే హృదయాన్ని పరిశుభ్రపరుచుకోవాలి, హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి. అలా హృదయాన్ని ఎవరైతే క్లీన్ చేసుకోగలరో వాళ్ళు మాత్రమే దేవుని చూడడానికి అవకాశము ఉంటుంది అని చెప్పాడు కదా. హృదయము అంటే ఏమిటి, దానిలో ఏమేమి ఉంటాయో కొన్ని విషయాలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము 23వ వచనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఈరోజు క్రైస్తవులమైన మనకే కాదు కానీ భూనివాసులు అందరూ కూడా భద్రంగా చూసుకోవాల్సిన వస్తువు ఏదంటే మన హృదయం. ఎందుకు అంటే ఈ హృదయములో జీవధారలు బయలుదేరును. ఈ హృదయము జీవానికి మార్గం చేసిద్ది మంచిగా ఉంటే. ఒకవేళ ఈ హృదయము పాడైనదిగా ఉంటే నిన్ను నాశనానికి నడిపిస్తుంది. నీ హృదయ స్థితిని బట్టే నీ తలంపులు ఉంటాయి, నీ హృదయ స్థితిని బట్టే నీ ప్రవర్తన ఉంటుంది, నీ హృదయ స్థితిని బట్టే నీ నడవడిక ఉంటుంది. అంటే నీ నడవడిక బాగాలేదు అంటే నీ హృదయ స్థితి బాగాలేదు, నీ మాట తీరు బాగోలేదు అంటే నీ హృదయ స్థితి బాగోలేదు. కాబట్టి మన అందరినీ కూడా ఇక్కడ సామెతల గ్రంథంలో ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అంటే దీనిని ఎలా చూసుకోమంటున్నాడంటే చాలా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. లేదా నీవు కలిగి ఉన్న మంచి హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోమంటున్నాడు. చూసుకోమంటున్నాడు, కాపాడుకోమని కూడా ఆయనే తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నీ హృదయ స్థితి చాలా ముఖ్యమైనది అని తెలియజేస్తూ ఉన్నాడు. కింద చదువుతున్నప్పుడు ఇంకొంచెం వివరణ మనకి అర్థమవుతుంది. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. అంటే ఈరోజు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే కొంతమంది మాటలు చాలా మూర్ఖంగా ఉంటాయి, చాలా కుటిలంగా ఉంటాయి. కుటిలంగా అంటే కుటిలముగా అంటే ఒకవేళ అయితే ఈరోజు ఇక్కడ దేవుడు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన మాటలు యథార్థంగా ఉండాలి. మన మాటలు మూర్ఖముగా ఉండకూడదు, మన మాటలు కుటిలముగా కూడా ఉండకూడదు. కాబట్టి నీ హృదయము ఒకవేళ బాగుంటే ఖచ్చితంగా నీ మాటలు యథార్థంగా ఉంటాయి. ఒకవేళ నీ హృదయము బాగోకపోతే ఖచ్చితంగా నీ నోటి మాటలు కూడా బాగుండవు, నీ యొక్క ప్రవర్తనను కూడా బాగుండదు అని మనమైతే నేర్చుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో మనము ఎలా మాట్లాడుతున్నాం ఒకసారి పరిశీలన చేయండి. కుటిలమైన మాటలు అంటే ఒకవేళ అది కోపముతోనో కొండెములుగా మాట్లాడే వాళ్ళు అంటారు కదా, ఇతరుల గురించి చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు అంటూ ఉంటారు కదా, కోపముతో మాట్లాడే వాళ్ళు అంటూ ఉంటారు కదా. కాబట్టి కుటిలమైన మాటలు అంటే ఏమిటంటే దానికి దగ్గర దాన్ని
ఇస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరులారా, మన నోటిలో ఎప్పుడూ కూడా మూర్ఖపు మాటలు రాకూడదు, చెడ్డ మాటలు రాకూడదు, లేదా కుటిలమైన మాటలు కూడా రాకూడదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి మాటలు వస్తున్నాయి అంటే నీ హృదయం ఖచ్చితంగా అపవిత్రతతో పరిశుభ్రంగా లేనిదిగా అక్కడ ఉన్నది అని నేర్చుకోవాలి. తర్వాత 25వ వచనం, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. అంటే కింద చెప్పుచున్న ప్రతి మాట కూడా ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, ఒకడు తన హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే ఎప్పుడైతే తన హృదయము జాగ్రత్తగా ఉండిద్దో మాట బాగుండిద్ది, చూపులు బాగుంటాయి, ప్రవర్తన బాగుంటుంది, మార్గములు ఎలా ఉంటాయంట, స్థిరముగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒకని హృదయము ఎప్పుడైతే చెడినదిగా ఉంటుందో, లేదా ఒకని హృదయము ఎప్పుడైతే అపవిత్రముగా ఉంటుందో, అతని మాటలు బాగుండవు, అతని ప్రవర్తన బాగుండదు, అతని నడవడిక బాగుండదు, అతని చూపులు కూడా బాగుండదు. కాబట్టి మీరు మీ జీవితంలో మీ హృదయము బాగున్నది అని చెప్పడానికి ఉన్న అవయవాలు ఏమిటంటే కళ్ళు, చేతులు, నీ నడవడిక, ఇవన్నీ కూడా నీ హృదయ స్థితిని ఎలా ఉన్నదో తెలియజేస్తుంది. మీకు ఒక చిన్న విషయాన్ని ఉదాహరణగా చెప్పి నేను ఇంకొంచెం ముందుకు వెళతా. నేను కరోనాలో హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నప్పుడు నా పని ఏంటంటే వచ్చిన కరోనా పేషెంట్లతో మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ శాచురేషన్ అంటారు కదా, ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేయాలి. నా పని అది. అయితే చెక్ చేసినప్పుడు నాకేం చెప్తారంటే 92 పైన ఉంటేనే పేషెంట్ని మనం జాయిన్ చేసుకుందాం, 90 లోపులు ఉంటే మనం ఎప్పుడు పేషెంట్ని జాయిన్ చేసుకోవద్దు. ఎందుకంటే 90 లోపల ఉన్నది అంటే ఆక్సిజన్ లెవెల్ తగ్గుతున్నట్లు, ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది అంటే అతను దేనికి దగ్గరగా ఉన్నట్టు, మరణానికి దగ్గరగా ఉన్నట్టు. కాబట్టి అటువంటి పేషెంట్లు మాత్రమే జాయిన్ చేసుకుందామని అన్నారు. కాబట్టి ఎవరు వచ్చినా నా పని ఏమిటి అంటే అతడు ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని కళ్ళతో చెప్పడం కాదు. నేనేం చేయాలి, ఆ మిషన్ని తీసుకెళ్ళి ఆయన చేతికి పెట్టి 92 వచ్చిందా 95 వచ్చిందా చూసి అతనిని కావాల్సి వస్తే అడ్మిట్ చేస్తాను, వద్దంటే ఇక్కడ మాకు వైద్యము కుదరదు మీకు అని చెప్పడం, అక్కడ ఉన్న రిస్క్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే నేను కూడా ఏం చెప్తున్నానంటే ఈ క్రైస్తవ జీవితంలో కూడా మన హృదయము శుద్ధిగా ఉన్నది అంటే నీ మాటల ద్వారా కనపడాలి. అక్కడ ఆక్సిజన్ లెవెల్ని బట్టి అతను ఆరోగ్యంగా ఉన్నాడో లేదో ఎలాగ చెప్పబడిందో, నీ మాటలను బట్టి, నీ చూపులను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నువ్వు ఎంచుకున్న మార్గాన్ని బట్టి నువ్వు ఎలాంటి వాడువో, నీ హృదయము ఎలాంటిదో, నీ ప్రవర్తన మొత్తము కూడా ఆ డీటెయిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మరి భక్తులమైన మనము ఎలా ఉండాలి? హృదయ శుద్ధి కలిగి ఉండాలా, హృదయ అపవిత్రతను కలిగి ఉండాలా, హృదయాన్ని శుభ్రపరుచుకునే వారిగా ఉండాలా, లేదా హృదయంలో అపవిత్రతను అపరిశుభ్రతను కలిగి ఉండవాలా? క్రైస్తవులమైన మన అందరము కూడా మన హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకోవడము ఎవరి బాధ్యత? మన బాధ్యత. అది పరిశుద్ధంగా ఉంటే ప్రతిదీ కూడా చక్కగానే ముందుకెళ్ళిపోయింది. అయితే ఒక భక్తుడు తను ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమని ఆలోచన చేస్తూ ఉన్నాడంటే 2 కొరింథీయులు రాసిన పత్రిక, భక్తుల యొక్క హృదయాలు పరిశుద్ధంగా ఉంటే, భక్తుల యొక్క హృదయాలు పరిశుద్ధంగా ఉంటే, మాటలు, ప్రవర్తన, చూపులు అన్నీ బాగుంటే తన ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూద్దాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము, 2 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము
ఒకటో వచనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. 2 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, పౌలు గారు మాట్లాడుతున్నారు. కొరింథీలో ఉన్న సంఘాన్ని ఏమంటున్నాడంట? ప్రియులారా అని చెప్తూ, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. అంటే పౌలు గారు ఏమంటున్నారంటే, ప్రియులారా, మనకు వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు అంటే దేవుడు మనకి మాట ఇవ్వడం. ఓకే, క్రైస్తవులమైన మన అందరికీ కూడా దేవుడు చాలా వాగ్దానాలను ఇచ్చాడు, లేదా చాలా విషయాలలో మనకి నమ్మకాన్ని కలిగించాడు. తర్వాత గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకు ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. అంటే పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, ప్రియ సహోదరులారా లేదా ప్రియ సంగమ, మన హృదయాలను పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు మన హృదయాలు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి అంటే, అలా పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్న వారికి దేవుడు అనేకమైన వాగ్దానాలను చేశాడు, అనేకమైన విషయాలలో వాళ్ళకి మాట ఇచ్చి ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ గొప్ప వాగ్దానాలను మనము వినకముందు ఎలాగ ఉన్నామో వినిన తర్వాత అలాగా ఉండకూడదు. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ప్రియులారా, మనకి గొప్ప వాగ్దానాలు ఉన్నాయి, ఇవి మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఆ వాగ్దానాలు తెలుసుకుంటే మీ హృదయాన్ని శుద్ధిపరుచుకుంటారేమో, ఆ వాగ్దానాలను తెలుసుకుంటే మీ చూపులు, మీ మాటలు, మీ ప్రవర్తన, మీ నడవడిక మారిద్దేమో అని తెలియజేస్తూ దేవుని వాక్యానికి ఆయన లోబడమని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన కోరిన రీతిగా ఆయనకు పవిత్రమైన లేదా ప్రత్యేకమైన సంతోషభరితమైన ప్రజలుగా మనము ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అంటే దేవుడి యొక్క కోరిక ఏమిటి అంటే, ఆయన వాక్యానికి లోబడాలి, లోబడిన మన అందరము కూడా పవిత్రులుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, సంతోషంగా కూడా ఉండాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆయన ఏం చెప్తున్నాడంటే, లోబడమంటున్నాడు. లోబడిన వాళ్ళు ఎలా ఉంటారంట? పవిత్రంగా ఉంటారు. పవిత్రంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంట? ప్రత్యేకంగా ఉంటారు. అందరిలోగా ఉండరు, ప్రత్యేకంగా ఉంటారు. అలా ప్రత్యేకంగా ఉన్నవారు సంతోషంగా ఉంటారు. అలా సంతోషంగా ఉండడానికి దేవుడు అనేకమైన వాగ్దానాలు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈరోజు చాలామంది వారి జీవితాలలో ఎలా ఉంటారంటే, సగమేమో దేవుని మాటలకు లోబడతారు, సగమేమో వారు మనసుకు నచ్చిన వాటికి లోబడతారు. సగమేమో దేవునికి లోబడతారు, సగమేమో పరిస్థితులకు లోబడతారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన సగం ఎప్పుడు కూడా కోరుకోవడం లేదు. ఒక భక్తిపరుడు అని ఒక వ్యక్తిని ఎప్పుడు మనకు అర్థమవుతుంది అంటే, తన యొక్క జీవితంలో తను పూర్తిగా లోబడిన దానిని బట్టి ఆయన భక్తిపరుడా కాడా, ఆయన మాటలను బట్టి, ఆయన నడవడికలను బట్టి, తన ప్రవర్తనను బట్టి, తన యొక్క నిర్ణయాలను బట్టి ఆయన పరిశుద్ధుడా, భక్తుడా, దేవునికి లోబడుతున్నాడా లేదా అర్థమవుతుంది. ఎవరైతే ఈ పనులు చక్కగా చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా చివరిలో ఎలా ఉంటారంట? సంతోషంగా ఉంటారు. ఎందుకంటే అలా జీవించిన వారికి దేవుడు ఎన్నో వాగ్దానాలను ఇచ్చాడు. మనకి వాగ్దానము చేసిన వాడు ఎటువంటి వాడంటే నమ్మదగిన వాడు. అంటే మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము ఆనందంగా ఉండాలని దేవుడు మనలను ఆయన వాక్యానికి విధేయుడిగా జీవించమని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత చదువుకుంటూ కొంచెం ముందుకు వెళదాం. దానిని మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో, అంటే ఈరోజు దేవునికి లోబడే వాళ్ళందరిలో కూడా ఏం కనబడిద్దంట? ఎవరి భయం?
ఈరోజు నిజముగా మానవులుగా అధికారులకు భయపడుతున్నారు, ఉద్యోగాలు చేస్తూ యజమానులకు భయపడుతూ ఉన్నారు. కానీ ఈరోజు దేవునికి భయపడేవారు ఉన్నారా? ఒకవేళ దేవునికి భయపడేవారు ఉంటే, ఒకవేళ నీవు దేవునికి భయపడే వారివి అయితే నీ జీవితాలు ఎలా ఉండాలంట? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు, అంటే నీ హృదయాన్ని నువ్వేం చేసుకోవాలంట? పరిశుభ్రపరుచుకుంటూ పరిశుద్ధతను దానిలో కేంద్రముగా నింపుకుంటూ ఉండాలి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అంటే నీ జీవితము, నీ శరీరములో కూడా నువ్వు ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావంటే, దేవుని భయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా ఉంటారు చెప్తూ, దానిని మనం ఏం చేయాలంటే సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము. చాలామంది ఏమంటారంటే, ఆత్మకి కల్మషం అంటుకోకుండా చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, శరీరానికి కల్మషము పాపం అంటుకోకుండా చూసుకునే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, శరీరమునకును మరియు ఆత్మనకును ఈ రెండిటినీ కూడా దేవుడు ఎలా ఉండమంటున్నాడంట? పవిత్రంగా ఉండమంటున్నాడు. అంటే ఈ శరీరాన్ని పవిత్రంగా ఉంచాలి, ఈ మనసును కూడా మనం ఎలా ఉంచాలంట? పవిత్రంగా ఉంచాలి. అందుకే మత్తయి సువార్తలో ఏం చెప్తాడంటే, కంటితో చూస్తేనే కూడా, అంటే శరీరముతో చేస్తేనే కాదు వ్యభిచారం, కంటితో కూడా వ్యభిచారము జరుగుతుంది. అందుకే దేవుడు ఎప్పుడు కూడా నీ శరీరాన్నే కాదు, నీ మనసును లేదా నీ ఆత్మను కూడా ఎలా ఉండమంటున్నాడంట? పవిత్రంగా ఉంచుకోమంటున్నాడు. ఈరోజు క్రైస్తవులమైన మనకి అది తప్పుగా అర్థమవుతూ, పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచమంటే తెల్ల బట్టలు వేసుకుని మన పవిత్రతను ఏం చేస్తున్నారంట? కనపరుస్తూ ఉన్నాడు. అంటే బాహ్యమైన పవిత్రతను ఆయన కోరుకోవడం లేదు, కానీ శరీర పవిత్రతను, మానసిక పవిత్రతను కూడా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో అటువంటి పవిత్రతను మనము కలిగి ఉన్నామా? కాబట్టి పరిశుద్ధత ఎప్పుడూ కూడా బాహ్యంగా ఉండాలి, అంతరంగంగా కూడా ఉండాలి. ఎవరైతే అలా పవిత్రంగా ఉంటారో వాళ్ళు మాత్రము దేవునికి భయపడిన వాళ్ళు. దేవునికి భయపడిన వారు మాత్రమే అలా పవిత్రులుగా బ్రతకగలరు. దేవునికి భయపడిన వారు మాత్రమే వాళ్ళ జీవితముల్లో ఆయన పిలుపుని గ్రహించగలరని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి పరిశుద్ధత అనే గ్రీకు పదానికి అర్థం ఏమిటి అంటే, ప్రత్యేకింపబడిన స్థితి. ఈ లోకములో మనము ఈ లోకములో ఉన్న వాటికి భయపడకుండా, ఈ లోకములో వస్తున్న ఇబ్బందులకి లొంగిపోకుండా మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ప్రత్యేకంగా, అంటే స్పెషల్ పీపుల్స్. అంటే దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడంట? స్పెషల్గా ఉండమంటున్నాడు. అయితే అలా స్పెషల్గా మనం ఉంటున్నామా? అందరిలాగానే ఉంటున్నామా లేదా స్పెషల్గా ఉంటున్నామా? ఒకవేళ స్పెషల్గా ఉంటే శరీరంలో స్పెషల్గా ఉండాలి, ఆత్మీయతలో కూడా స్పెషల్గా ఉండాలి. దానినే పరిశుద్ధంగా ఉండడం అని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 2వ వచనం, మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి, మేము ఎవనికి అన్యాయమో చేయలేదు. ఒక మాట మీకు బాగా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మిమ్మలను ఆత్మీయంగా బలపరుస్తున్న వారిని మీరు ఇంట్లో చేర్చుకుంటున్నారు, మంచిదే. కానీ వాళ్ళని చేర్చుకోవాల్సింది ఎక్కడంటే, ముందుగా మీ హృదయాలలో చేర్చుకోండి. ఎప్పుడైతే చెప్పే సేవకుడు మీ హృదయానుసారుడిగా ఉంటాడో, ఆ చెప్పుచున్న పదాలు, ఆ చెప్పుచున్న ప్రసంగాలు, ఆ బోధ మీకు సరైన విధంగా అర్థమవుతుంది. అంటే చెప్పేవాడిని మీ హృదయాలలో చేర్చుకోకపోతే ఆ చెప్పుచున్న బోధ కేవలము మీ చెవికి మాత్రమే అంకితం అవుతుంది. ఒకవేళ చెప్పుచున్న వ్యక్తిని నువ్వు హృదయానుసారుడిగా చూడగలిగితే ఆ చెప్పుచున్న బోధ నీ హృదయాన్ని తాకడానికి అవకాశము ఉంటుంది. మేము ఎవరికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసము చేయలేదు. ఎందుకు ఇతనిని మీరు హృదయానుసారుడిగా చేర్చుకోవాలి అంటే, సేవకుడు మీ జీవితాలకి అన్యాయం చేసే వ్యక్తి కాదు, మీ జీవితాలను మోసం చేసే వ్యక్తి కూడా కాదు. కాబట్టి అతడు ఎలాంటి వాడు అంటే, మిమ్మల్ని దేవుని భయముతో పెంచడానికి, మిమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి,
మీరు హృదయ శుద్ధి కలిగి ఉండడానికి అతను ఎంతగానో మీ జీవితాలలో సహకరించే వ్యక్తిగా, మీ హృదయాలను శుభ్రపరిచే వ్యక్తిగా ఎవరిని చూడాలంటే మీ ముందున్న సేవకులను చూడాలి. కానీ చాలామంది విశ్వాసులు ఒక రిటర్న్గా ఉన్నారు, ఆపోజిట్గా ఉన్నారు. సేవకుడిని శుభ్రపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాదు, సేవకుడిని బట్టి, సేవకుడు బోధించిన బోధన బట్టి ముందుగా మీరు దేవునికి భయపడి మీ శరీరాలను, మీ ఆత్మలో ఉన్న కలుషితాలను మీరేం చేసుకోవాలంట? కడిగి వేసుకోవాలి. అలా కడిగి వేసుకున్న తర్వాత 3వ వచనాన్ని చదువుదాం. మీకు శిక్షా విధి కలగవలెనని నేను ఇలాగూ చెప్పలేదు, చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేమును కూడా ఉండవలననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడా చెప్పి తిని కదా. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసుల హృదయాల్లో ఎవరు ఉండాలి? బోధకుడు ఉండాలి. బోధకుడు హృదయాల్లో కూడా ఎవరు ఉండాలి? విశ్వాసులు ఉండాలి. అటువంటి బాండింగ్ ఎవరి మధ్య ఉండాలంటే సంఘ సేవకుడు, సంఘము, ఈ ఇరువురి మధ్య అటువంటి ఆప్యాయత లేదా అటువంటి శ్రద్ధ, అటువంటి సంబంధాలు ఇరువురి మధ్య ఉండాలి. కేవలం బోధకుల్లో ఉంటే కాదు, కేవలం విశ్వాసులో ఉంటే కూడా కాదు. బోధకుడు మరియు విశ్వాసి వీరి ఇరువురి హృదయాలలో ఇరువురు కూడా ఉండాలి. ఎప్పుడైతే అలాగ ఉండగలుగుతారో, ఇప్పుడు చెప్తున్నాడు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎవరంట? పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే 4వ వచనం, మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను, మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయము, మిమ్మల్ని బట్టి నేను చాలా గర్విస్తూ ఉన్నా. ఎందుకు గర్విస్తున్నానంటే, లోకములో ఉన్న వాటికి భయపడకుండా దేవునికి భయపడుతున్నారు. లోకములో ఉన్న అపవిత్రతకు బదులు వాక్యములో ఉన్న పవిత్రంగా జీవిస్తూ ఉన్నారు. మీ హృదయాలలో నేనున్నానని నేను అనుకుంటున్నా, నా హృదయాల్లో కూడా మీరున్నారని నేను గర్విస్తూ ఉన్నా. నేనేమవుతున్నా అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అలా ఫీల్ అవుతూ మన సంబంధాన్ని బట్టి నేను చాలా ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ చెప్తున్నాడు, ఆదరణతో నిండుకొని ఉన్నాను, మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. అంటే కొరింథీలో ఉన్న సంఘాన్ని బట్టి, సంఘములో ఉన్న సభ్యులను బట్టి, వాళ్ళు కలిగి ఉన్న దేవుని భయాన్ని బట్టి, వాళ్ళు కలిగి ఉన్న పవిత్రతను బట్టి, వాళ్ళ హృదయాలలో పౌలు గారికి ఉన్న స్థానాన్ని బట్టి అక్కడ ఉన్న బోధకుడు ఏమవుతున్నాడంటండి? సంతోషముతో, జాయ్ఫుల్, చాలా ఆనందముతో ఉప్పొంగుతున్నాడు. ఈరోజు మన స్థానిక సంఘాలలో మనను బట్టి సేవకుడు ఆనందపడుతున్నాడా, లేదా మనలను బట్టి, అంటే నిన్ను బట్టి, నీ పక్కన వాళ్ళను బట్టో నీ వెనక వాళ్ళను బట్టి గురించి కాదు. ఒకళ్ళు అడిగారు, ఏంటి ప్రార్థనకి రావట్లేదంటే, వాళ్ళు రావట్లేదంటగా అన్నారు. ప్రశ్న ఎవరిని అడిగాం మనం? ఇవి రావట్లేదు. ఈమెం చెప్పాలి? ఏదో ఒకటి కపటంతో అయినా ఆన్సర్ చెప్పాలిగా. చెప్తూ ఉంటారు కదా, దూరమో, భారమో, నొప్పో, రోగమో, ఉద్యోగమో అని. కానీ ఈమె ఎవరిని అడుగుతుందంట? వాళ్ళు రావట్లేదేంటి? ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నిన్ను బట్టి సేవకుడు ఆనందంగా సేవ చేస్తున్నాడా, లేదా నిన్ను బట్టి సేవకుడు బాధపడుతున్నాడా అనేది ఒకసారి పరిశీలన చేయండి. ఒక సేవకుడు, ఒక బోధకుడు ఎప్పుడు ఆనందంగా ఉండగలడంటే, సంఘము దేవునికి భయపడినప్పుడు, సంఘము పరిశుద్ధులుగా ఉన్నప్పుడు, సంఘము వారి హృదయాలలో ఎవరున్నప్పుడంట? సేవకుడు ఉన్నప్పుడు ఆ యొక్క సేవకుడు ఆనందపడతాడు. అంటే ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే, ఒక సంఘము వాళ్ళ హృదయాలను ఏం చేసుకున్నారంట? శుద్ధిపరుచుకున్నారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వాళ్ళు ఎవరిని చూస్తారు? ఖచ్చితంగా ఈ కొరింథీలో ఉన్న స్థానిక సంఘము ఎవరిని చూడగలిగిద్ది? దేవుణ్ణి చూడగలిగిద్ది. ఆ నమ్మకం ఎవరిలో ఉందంటే పౌలు గారిలో ఉంది, విశ్వాసుల్లో ఉంది. దానికి గల కారణం ఏంటంటే వారి యొక్క ప్రవర్తన. అయితే ఇప్పటిదాకా మనం ఒక సంఘము హృదయ శుద్ధిని చేసుకునే విధానాన్ని మనము చూసాం. ఇప్పుడు ఒక వ్యక్తిని చూద్దాం. యోబు గ్రంథము 19వ అధ్యాయం. యోబు గ్రంథము 19వ అధ్యాయము
25వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం నుంచి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచున్నాడనియు నేను ఎరుగుదును. ఇక్కడ యోబు గారు ఆయన కలిగి ఉన్న ఇబ్బందులలో, యోబు గారు వారి కలిగి ఉన్న బాధలలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తన ఆలోచనలను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఏంటి తన ఆలోచనలు అంటే, ఆయన తన యొక్క జీవితంలో ఎవరిని గురిగా పెట్టుకున్నాడంటే తన దేవుణ్ణి గురిగా పెట్టుకున్నాడు. గురిగా పెట్టుకున్న ఇతను తన దేవుడు ఇతనిని ఏమి చేస్తాడంట? విమోచిస్తాడు. విమోచించడం అంటే ఖచ్చితంగా విడిపిస్తాడు. ఖచ్చితంగా ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. ఎందుకు ఆయన విడిపించగలడు అంటే ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఈరోజు దేవుడు అంటే చనిపోయిన వాడిని ఎప్పుడూ దేవుడు అనలేము. అయితే చనిపోయి తిరిగి లేవగలిగిన శక్తి కలిగిన వారిని ఏమనగలమంట? దేవుడు అంటాం. కాబట్టి యోబు నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు అంటే సజీవుడిగా ఉన్నాడు. తరువాత ఆయన భూమి మీద నిలుచున్నాడని నేను ఎరుగుదును. అంటే దేవుడు భూమి మీద ఏమై ఉన్నాడంట? నిలుచున్నాడని ఎరుగుదు. ఇప్పటి నుంచి చదువుదాం 26 నుంచి. ఇలాగూ నా చర్మము చిక్కిపోయినను తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. అంటే ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటి అంటే తన శరీరము కృంగి కృషించిపోయినప్పటికీ, తన శరీరము రోగాల పాలైనప్పటికీ, తన శరీరము తిరిగి మట్టికి చేరినప్పటికీ ఇతని నమ్మకం ఏమిటంట? నేను నా దేవుణ్ణి చూచిద్దను. అంటే ఇతడు తన దేవుణ్ణి చూస్తాను అని అంత బలంగా ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే తన జీవితంలో ఆయన ఏం కలిగి ఉన్నాడంటే హృదయ శుద్ధిని కలిగి ఉన్నాడు. హృదయ శుద్ధి అంటే మీకు ఇంతకే చెప్పాను, చూపులు బాగుండడము, మాటలు బాగుండడము, నడవడిక బాగుండడము, ప్రవర్తన బాగుండడము, అలా కలిగి ఉన్న వాళ్ళు కొరింథీ సంఘం అయి ఉండడము, వారిని నడిపించే సేవకుడు కూడా అలాగే ఉండడము, వాళ్ళిద్దరూ కూడా ఎలా ఉన్నారంటే ఆనందంగా ఉండడం. అయితే ఇక్కడ యోబు పరిస్థితి అలా లేదు. ఇతడు చాలా బాధలో ఉన్నాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా అతని నమ్మకం ఏంటో తెలుసా? నా దేవుణ్ణి నేను ఖచ్చితంగా చూస్తా. ఏంటి నీ నమ్మకం అంత ధైర్యంగా చెప్తున్నావు అంటే ఇతను నేను ఒకవేళ చనిపోతే నేను కలిగి ఉన్న యథార్థ ప్రవర్తనను బట్టి దేవుడు చూడగలిగే అవకాశాన్ని నాకు ఇస్తాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, విమోచకుడు అంటే అర్థం ఏమిటి అంటే చనిపోయిన వారిని లేదా మరణించే వారిని ఆదరించేవాడు ఎవరంటే విమోచకుడు అవుతాడు. అంటే ఇప్పుడు యోబు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే బ్రతికి ఉండగా చూసే దేవుని గురించి కాదు. యోబు మాట్లాడేది ఏంటంటే నేను చచ్చిపోతా, నా కొడుకులు చచ్చిపోయారు, నా జంతువులు చచ్చిపోయాయి, నా ఆస్తి కూడా పోయింది, అన్నీ పోయాయి, రేపో మాపో నా శరీరము కృంగి కృషించి చిక్కిపోయినను నా విమోచకుని నేను చూస్తా. అంటే యోబు మాటలు భూ సంబంధమైనవా పర సంబంధమైనవా అంటే ఇతను ఆలోచన భూ సంబంధమైనవిగా లేవు. పర సంబంధంగా ఏం చెప్తున్నాడంటే నేను చనిపోయినా దేవుని దగ్గరికి వెళతా. ఎందుకు అంటే నా దేవుడు విమోచకుడు, ఆ విమోచకుడు చనిపోయిన నన్ను ఖచ్చితంగా ఆదరించేవాడుగా. ఇక్కడ మీరు బాగా గమనించండి, బ్రతికి ఉన్న వారిని ఆదరించేవాడు సేవకుడైతే చనిపోయిన వారిని ఆదరించేవాడు విమోచించేవాడు ఎవరంట? క్రీస్తు ప్రభువారు. ఎవరండి? క్రీస్తు ప్రభువారు లేదా దేవుడిగా ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, యోబు తన యొక్క జీవితంలో తన దృష్టి అంతా కూడా దేని మీద పెట్టాడంటే పోయిన ఆస్తి మీదో, తిట్టిన భార్య మీదో, హింసిస్తున్న స్నేహితుల మీదో, ఉన్న అనారోగ్యం మీద తన దృష్టి పెట్టల. భక్తులు ఎప్పుడూ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రార్థన చేయించుకున్నప్పుడే వాళ్ళ భక్తి ఏంటో మనకి క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఎలాగా అంటే ఇతడు దేని గురించి ఆలోచన చేశాడు? అయ్యా నాకు ఖచ్చితంగా నువ్వు మరలా ఆరోగ్యం ఇస్తావని అనుకుంటున్నా, ఖచ్చితంగా నాకు ధనాన్ని ఇస్తావని అనుకుంటున్నా, ఖచ్చితంగా నేను కోల్పోయినది ఇస్తానని అనుకుంటున్నా అని అంటున్నాడా? ఏమంటున్నాడు తెలుసా? నేను చచ్చిపోతే నేను ఖచ్చితంగా నిన్ను
చూస్తా, నువ్వు నన్ను ఖచ్చితంగా విమోచిస్తావు. అంటే ఇక్కడ యోబు దృష్టి అంతా కూడా దేవుని మీద ఉంది. అది ఎంత లోతుగా ఉన్నది అంటే తనకి భవిష్యత్తు కూడా అర్థమవుతుంది. ఎవరికి? యోబుకి. ఈరోజు చాలామంది వాళ్ళ జీవితంలో మనం కళ్ళు మూసుకుంటే నిద్రలో కొన్ని కలలు వస్తూ ఉంటాయి. దానిని భవిష్యత్తుగా అనుకుంటూ ఉంటారు. ఒకవేళ అది భవిష్యత్తు కాదో నేను చెప్పలేను, కానీ నీ భవిష్యత్తు ఎప్పుడు నీకు కనపడుతుంది అంటే ఇప్పుడు చేసిన నీ పనిని బట్టే నీ భవిష్యత్తు ఉంటుంది. ఇంతకో సహోదరి అన్నారు, మేము సైనిక బోర్డు స్కూల్కి ఎగ్జామ్స్ రాస్తున్నాం అన్నారు. ఒకవేళ ఈ ఎగ్జామ్లో కొట్టకపోవచ్చు, రేపటి ఎగ్జామ్లో కొట్టచ్చు, లేదా ఈ ఎగ్జామ్లోనే కొట్టచ్చు. కానీ వాళ్ళ దృష్టి ఏంటంట, ఆ బోర్డు ఎగ్జామ్లో కొట్టడం, ఆ సైనిక్ స్కూల్లో సీటు సంపాదించడం. అంటే వాళ్ళ దృష్టి దాని మీద నిలిపారు. అంతేనా? వాళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి వచ్చిద్ది అని మనం ప్రార్థన చేయగలం. ట్రై చేయకుండా నాకు సైనిక్ బోర్డు స్కూల్లో మా పిల్లలకి సీట్ రావాలి ప్రార్థన చేయండి అంటే అయ్యిద్దా? నా ప్రశ్న మీకు అర్థమైందా? అంటే చేసే వాళ్ళు పనిని బట్టి భవిష్యత్తులో వచ్చిద్దో రాదో నిర్ణయించగలం, కానీ అసలు చేయని వాడి పని. ఈరోజు అలాగే మన రేపటి భవిష్యత్తు ఎప్పుడు అంటే ఈరోజు అయ్యో ఒక చెట్టు ఉంటే బాగుండు, ఒక కాయ ఉంటే బాగుండు నువ్వు అనుకుంటుంటే ముందు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఒక విత్తనం వేయాలి. ఏది వేయకుండా ఒక చెట్టు కావాలి, ఒక నీడ కావాలి, ఒక పండు కావాలంటే అది సాధ్యపడదు. అలాగే భక్తి జీవితంలో కూడా దేవునిని చూడాలి అని కోరిక ఉంది, మంచిదే, అది అందరికీ ఉంటుంది కోరిక. ఈరోజు ధనవంతులం అవ్వాలని అందరికీ ఉంటుంది, కానీ అందరూ ధనవంతులు అవ్వగలరా? భేదవాడిని అవ్వాలి అనే కోరిక ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. ఎందుకు? ప్రతి ఒక్కరికి సంతోషమే కావాలి, ఎవరికి పేదరికం అనేది వద్దు. అలాగే దేవునిని చూడాలనే ఆశ అందరికీ ఉంటుంది, కానీ అందరూ చూడగలరంటే అందరూ చూడాలి. ఎవరు మాత్రమే చూడగలరంటే రేపు దేవుణ్ణి చూడాలంటే ప్రస్తుతం నేను సరిగా నడుచుకోవాలి, నేను సరిగా చూడాలి, మాట్లాడాలి, ప్రవర్తించాలి అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎవరిని చూడగలుగుతారంటే దేవుణ్ణి చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ యోబు కూడా ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాడు అంటే తాను జీవించిన కాలము ఎన్ని సంవత్సరాలు మనకైతే తెలియదు, కానీ ఆయన బ్రతికి ఉన్నంత కాలము కూడా యథార్థవంతుడుగా జీవించాడు. కాబట్టి అతడు యథార్థవంతుడుగా ఆధ్యాత్మికతతో జీవించాడు. కాబట్టి తన దృష్టి అంతా దేవుని మీద ఉంచాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఖచ్చితంగా నేను దేవుణ్ణి చూస్తాను. ఆయన నమ్మకం ఏంటంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వాళ్ళు ఎవరిని చూస్తారు అంటే ఇది ఒక వాగ్దానమే కదా. అంటే యోబు హృదయం ఇప్పుడు ఎలా ఉన్నది? శుద్ధిగా ఉన్నది. తన ప్రవర్తన ఎలా ఉన్నది? పరిశుద్ధంగా ఉంది. తన యొక్క వ్యక్తిత్వము చాలా నీతిగా ఉన్నదని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇందాకేమో సంఘాన్ని చూసాం, హృదయ శుద్ధి కలిగిన సంఘాన్ని. ఇప్పుడేమో వ్యక్తిని చూసాం. వీళ్ళు హృదయ శుద్ధి కలిగి ఉన్నారు. హృదయ శుద్ధి కలిగి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 100కి 100 ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. అయితే శరీరమందున్నను శరీరమును విడిచినను దేవునికి ఇష్టలుగా బ్రతకాలనుకుంటున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఒక గుంపును చూసి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. ఇప్పుడు ఒక గుంపు ఉంది. ఈ గుంపు ఏంటంటే భక్తిగా ఉన్నామని అనుకుంటారు, కానీ వాళ్ళు భక్తిగా ఉండరు. భక్తిగా కనబడే కొంతమంది స్వభావాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 24వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 24వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అందులైన మార్గదర్శకులారా, దోమలు లేకుండానట్లు ఒడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధిస్తూ ఏమంటున్నాడంటే ఇక్కడ పరిసయ్యులు శాస్త్రుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇక్కడ మనకి బాగా అర్థం అవ్వాల్సిన విషయం ఏమిటి అంటే వీళ్ళు వాళ్ళ జీవితంలో అశుద్ధమైన జీవి ఏమిటి అంటే దోమలు. అశుద్ధమైన జీవి ఏంటంట? దోమలు. వీళ్ళు పరిశుద్ధులు కదా, అశుద్ధమైన జీవి వీరిని తాకితే వీళ్ళు కూడా ఏమైపోతారు?
అపవిత్రులు అయిపోతారు కదా. అంటే అశుద్ధమైన జీవి వచ్చి కుడితే అపవిత్రులు అయిపోతారన్న భయంతో ఈ చిన్న దోమలను చంపడానికి వాళ్ళు పెద్ద ఒడియగడతారు. అయితే పెద్ద ఒడియగడితే చిన్న జీవి ఏమిటంటే దోమ, పెద్ద జీవి ఏమిటంటే ఒంటె. అంటే దోమల్ని పట్టాలనే ప్రయత్నంతో మీరు ఎవరిని పడతారంట? ఒంటెలను పడుతూ ఉంటారు. అయితే మంచిదే. అలాగే మీ జీవితాలు కూడా ఎలాగ ఉన్నాయంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో చిన్న చిన్న విషయాలు బాగా పట్టించుకుంటారు, పెద్ద పెద్ద విషయాలు వదిలేస్తారు. అంటే దోమలను పట్టుకోవడానికి ఏమో పకడ్బందీగా ఉన్నారు, పెద్ద పెద్ద వాటిని పట్టుకోవడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. క్రైస్తవులమైన మనం కూడా ఎలాగ ఉంటామంటే చిన్న చిన్న లోపాలు ఉంటాయి కదా, దాంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. పెద్ద పెద్ద విషయాల్లో మనం ఎలా ఉండమంట? చాలా స్ట్రిక్ట్గా అయితే మనము ఉండము. పెద్ద పెద్ద తప్పులు అమాంతం మనల్ని అవి ఏం చేస్తాయంటే దిగమింగేస్తాయి. చిన్న చిన్న తప్పుల్ని మనం మింగేద్దామని అనుకుంటాం, కానీ పెద్ద పెద్ద తప్పులు మనల్ని, లోకంలో ఒక సామెత ఉంటుంది, కంటి ముందు చీమలు వెళ్ళిపోతే బాధపడతాడంట, మనిషి వెనక ఏం వెళ్ళిపోతున్నాయంట? ఏనుగులు వెళ్ళిపోతున్నాయి. అర్థమైందా మీకు ఆ సామెత? మనిషి ముందు ఏం నష్టపోతూ ఉంటాడంట? చీమలు లాంటివి నష్టపోతూ ఉంటాడు. దానికి బాధపడుతూ ఉంటాడు, నేను నష్టపోయానని. వీడికి తెలియకుండా వెనకేం వెళ్ళిపోతున్నాయంట? పెద్ద పెద్ద ఏనుగులు వెళ్ళిపోతున్నాయి. అలాగే మనం కూడా చిన్న చిన్న లోపాలకేమో స్ట్రిక్ట్గా ఉంటాం. నేను ఇలా ఉన్నాను. అలాగే పరిశీలి శాస్త్రులు కూడా నేను దశంభాగం ఇచ్చాను, నేను సోంపు ఇచ్చాను, నేను జీలకర్ర ఇచ్చాను అని చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటారంటే చిన్న చిన్న వాటిలో పర్ఫెక్ట్గా ఉన్నారు, కానీ పెద్ద పెద్ద విషయాల్లో మీరు ఏమాత్రము కూడా జాగ్రత్తే లేదు. ఎందుకంటే నీ హృదయంలో జీవదారులు బయలు వెళ్తాయి కదా, ఆ హృదయాన్ని కాపాడుకోవాలన్న మనసు నీలో లేదు అని తెలియజేస్తూ, అయితే మీరు భక్తిని కనపరచాలనుకుంటున్నారు కానీ, తర్వాత 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ఏమంటున్నాడంట? బైబిల్లో ఒక భూత పదంగా చెప్పబడేది ఏంటంటే, అంటే బూతులు అంటూ ఉంటారు కదా, కొన్ని బూతులు చాలా అసహ్యంగా మాట్లాడేది. వేషధారులు అనే పదం కూడా చాలా అసహ్యమైన పదం. ఈ అసహ్యమైన పదము ఎవరిని ఉచ్చరించాడు? శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళు చక్కగా ధారాళంగా 3 పూట్ల వాళ్ళు సమాజ మందిరంలోకి బాగానే వస్తున్నారు, వాక్యం బాగానే ప్రకటిస్తున్నారు, బాగానే వింటున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు, కానీ వారిని ఏమంటున్నారంట? వేషధారులారా అన్నాడు. ఎందుకు అంటున్నాడంటే, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేదురు కానీ అవి లోపల దోపుతోనూ అజిత్రేంద్రియముతోనూ నిండి ఉన్నవి. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, వీళ్ళు వాళ్ళ జీవితంలో పరిసయ్యులు చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ పెద్దవాటిని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉదాహరణకి వారి యొక్క మతములో, యోధా అనేది వాస్తవానికి ఒక మతమే. మతము అంటే కొన్ని నిర్ణయాలు పాటించాలి. క్రైస్తవ్యం మతం కాదు, యోధా అనేది మాత్రం మతమే. ఇప్పుడు కూడా యోధా మతస్థులు ఉన్నారు. ఈ యోధా మతంలో ఆచారాలు ఉన్నాయి, కర్మకాండలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అయితే వాటికి వీళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ అత్యంత ప్రాముఖ్యమైన వాళ్ళ హృదయము, మానసిక అంతరంగ స్థితిని వాళ్ళు ఏం చేశారంట? నిర్లక్ష్య పెట్టారు. అంటే ఆచారాలలో ప్రాధాన్యత ఇచ్చారు, కానీ వ్యక్తిత్వంలో ఏమి ఇవ్వలేదంట? దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎందుకు అంటే దేవుని ఎదుట చెడిపోయిన హృదయం ఉన్నవాడికి బయట మతాచారాల వల్ల ప్రయోజనమే. నీ హృదయం చెడిపోయిందిగా ఉంటే నువ్వు ఎలాంటి ఆచారాలు పాటించినా పాటించకపోయినా ఉపయోగము లేదు. నువ్వు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక వస్తువు బయటే శుభ్రంగా కాదు, లోపల కూడా ఏముంచాలంట? శుభ్రంగా ఉండాలి. అలాగే దేవుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వాళ్ళకేం తెలియజేస్తున్నాడంటే, ఆచారాలను పాటించడమే కాదు, వ్యక్తిత్వాలను కూడా మీరు ఏం చేసుకోవాలంట? సరి చేసుకోవాలి. 26వ వచనం, గుడ్డి పరిసయ్యుడా. ఏమంటున్నాడంట? వాళ్ళేం గుడ్డోళ్ళు కాదు. అక్కడేమో అంధుడు అన్నాడు, ఇక్కడేమో గుడ్డోడు ఉన్నాడు. అంటే కళ్ళుండి కూడా వీళ్ళు తప్పులు చేస్తున్నారు. గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయ. ముందు బయట శుభ్రం కాదు, ముందు ఏం చేసుకోవాలంట? లోపల శుభ్రం చేసుకో.
అలాగే ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము కూడా బాహ్యంగా ఈ శరీరాన్ని శుభ్రపరుచుకుంటాం, బాహ్యంగా క్రైస్తవుడిగా కనపరచాలని చాలా కార్యాలు చేస్తూ ఉంటాం. బాహ్యంగా కనబడే క్రైస్తవ్యాన్ని దేవుడు ఎన్నటికీ కూడా కోరుకోవట్ల. ముందు ఎక్కడ శుభ్రపరచుకోవాలంటే ముందుగా లోపల, అంటే నీ వ్యక్తిత్వాన్ని ముందు ఏం చేసుకోవాలంటే శుభ్రపరచుకోవాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుల, సమయము చాలా ఇప్పటికే అయ్యింది. మనము ఒక 45 నిమిషాలే చెప్పుకోవాలి కాబట్టి 45 నిమిషాలు అయితే ముగింపబడింది. ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారు? కొరింథీ సంఘము ఆ సేవకుడు ఏం కలిగి ఉన్నారంటే హృదయ శుద్ధిని కలిగి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. యోబు హృదయ శుద్ధిని కలిగి ఉన్నాడు కాబట్టి ఎవరిని చూస్తారు? కానీ పరిసయ్యులు శాస్త్రులు హృదయ శుద్ధి కలిగి లేరు, భౌతికమైన శుద్ధిని కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి చూడలేరు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? హృదయం శుద్ధిగా ఉందా లేదా నీ శరీరం మాత్రమే శుద్ధిగా ఉందా? కాబట్టి ఆలోచన చేసుకోండి. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా నీ హృదయాలను, మీ శరీరాలను, ఈ రెండింటిని పవిత్రంగా మార్చుకోవడానికి ప్రయాసపడండి. అలా పవిత్రంగా మార్చుకున్న వాడి యొక్క లక్షణాలు ఎవరికి భయపడతాయి అంటే దేవునికి భయపడతాయి. తర్వాత పవిత్రతగా మారతారు. ఆ పవిత్రతగా మారిన వారికి వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు వాళ్ళకి ఏం కలిగిస్తాయి అంటే ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్టి కలిగి ఉన్న నష్టాన్ని చూడరు, పొందబోతున్న ఆనందాన్ని. యోబు కలిగి ఉన్న నష్టాన్ని, కలిగి ఉన్న ఇబ్బందిని చూడాల, రాబోయే వాగ్దానాలను బ్రతికి ఉండగానే చూసినట్లుగా. మరి ఎంత మేరకు మీకు అర్థమవుతుందో నాకైతే తెలియదు, కానీ మీరందరూ కూడా హృదయ శుద్ధి కలిగి ఉండండి, ఒక ప్యూర్ హార్ట్ కలిగి ఉండండి, మంచి మాట తీరుని, ప్రవర్తనని, మంచి మనసులు కలిగి ఉండాలని కోరుకుంటూ, ఎంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ